మీరు వచ్చి 9 నెలలు అవుతుంది. సంవత్సరం లోపల చాలా హామీలు ఇస్తా ఉన్నారు. 2500 ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అన్నారు. అంటే ముసలి వాళ్ళకి ఇప్పుడు వరకు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు కేవలం 2000, అది కూడా కరెక్ట్ సమయానికి కూడా పడట్లేదు. సో ఇంకా సోషల్ మీడియాలో అయితే అసలు పరిపాలన చేతన కావట్లేదు అన్న విధంగా కామెంట్స్ చేస్తున్నారు. బయట ఏ రైతులు ఆనందంగా లేరు, మహిళలు ఆనందంగా లేరు, తర్వాత పెన్షన్దారులు ఆనందంగా లేరు. మొత్తానికి చీకటి రోజులు వచ్చేసినాయి ఇంకా తెలంగాణకు అన్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. కరెంటు కూడా మీ కాంగ్రెస్ మీటింగ్లలోనే ఎన్నోసార్లు కరెంటు పోయిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకు పని బాట ఏం లేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఏమో తాగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, కేటీఆర్ ఏమో గెస్ట్ హౌస్లలో ఎంజాయ్ చేశాడు, రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టాడు. మా ముఖ్యమంత్రి గారికి అలాంటి అలవాట్లు ఏమీ లేవు. చేత కాదు అంటే పాలన చేత కాదు, ఇలాంటివి చేత కాదు మా ముఖ్యమంత్రి గారికి. ఎలాంటివి గెస్ట్ హౌస్లలోనో లేకపోతే ఫామ్ హౌస్లలో ఉండేది మా ముఖ్యమంత్రి గారికి అయితే చేత కాదు. ఆయన 24 గంటలు జనాలకు అందుబాటులో ఉంటున్నాడు. 1000 మందిని రోజు కలుస్తున్నాడు, వచ్చిన లీడర్లను అంతా కలుస్తున్నాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధి లాంటి వాళ్ళు అక్కడ ఉండే సమస్యలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి క్లియర్ చేసుకొని రావాల్సిందే కదా. మరి ఇంకా అంతకంటే 24 గంటలు పాలన మీద పనిచేసే ముఖ్యమంత్రి కరెక్టా, 24 గంటలు ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి కరెక్టా? మీరు ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. వాళ్ళకు నోరుంది, చెప్పనీకే ఉన్నది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో అలాగా పచ్చబద్దాలు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. చేసింది 100% అయితే చెప్పేది 10% కూడా చెప్పారు. వాళ్ళు 10% చెప్పి 100% చెప్పే కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు, తండ్రి కొడుకులు బావ బొమ్మర్దులు. ఓకే, అది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది, బ్రహ్మాండంగా చేస్తుంది. చూడు నువ్వు ఇప్పుడు జనరల్గా ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకు మారితేనే కనీసం ఒక 6 నెలలు టైం పడుతుంది మొత్తం సెట్ అవ్వడానికి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి వీళ్ళంతా ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఏం జరుగుతుందో అంతా వెరిఫై చేసుకొని గాడిలో పెట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. నువ్వు అప్పుడే స్కీములు ఇవ్వలేదు, లేకపోతే ఇంకేమీ ఇవ్వలేదంటే ఆయన ఇచ్చినాడా ఎవరికన్నా? ఒక్కటన్నా ఆయన మాట నిలబెట్టుకున్నాడా చెప్పు? ఏడ డబ్బులు వస్తాడా? ఇప్పుడు మిషన్ భగీరథ పెట్టారు. మిషన్ భగీరథ ఇయ్యాలటి కూడా గతంలో ఇప్పుడు 70-80 వేల కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద. ఆ రోజు ఖర్చు పెట్టకుంటే ముందు ఇచ్చిన వాటర్ కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అన్ని గాడిలో పెడుతున్నారు. అవన్నీ టైం పడుతుంది కదా. అప్పట్లో గత 10 సంవత్సరాల కిందనే మిషన్ వాటర్ సప్లై బ్రహ్మాండంగా. మీ ఊర్లో వాటర్ ట్యాంక్ లేదా? ఇంటింటికి నల్ల లేదా? ఈయన కొత్తగా వచ్చి ఏం చేశాడు? దోసుక తిన్నారు, మన మీద అప్పులు చేసి దోసుక తిన్నారు తప్ప ఇంకోటి ఏమి చేయలేవు. 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేయలే అంటారు. దోసుక తిన్నాడు, చేయలే కాదు. ఆయన చేసిందల్లా ఏడ డబ్బులు వస్తే ఆ స్కీములు పెట్టుకున్నాడు, ఏడ డబ్బులు సంపాదించుకోవాలో చేసుకున్నాడు. ఇంకొక 50 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం రాజకీయాలలో ఉన్నా ఖర్చు పెట్టడానికి సరిపోయే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీలు అట్లుండదు. మీరు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కదా. సో ఇప్పుడు రోడ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే 2014కు ముందు రోడ్లు ఏ విధంగా ఉండే మన తెలంగాణలో, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? అదొక్కటి చాలదా? అంటే మీ కార్పొరేషన్ కాబట్టి మిమ్మల్ని ఆ క్వశ్చన్ నేను చెప్తా. 2014 ముందు ఒకవేళ అంటే నువ్వు అప్పుడు తిరిగినవో లేదో తెలియదు. 14 ముందు మహారాష్ట్ర రోడ్లు కానీ కర్ణాటక రోడ్లు కానీ బార్డర్ కాడికి పోతేనే అర్థమయ్యేది తెలంగాణ ఇక్కడి వరకు ఎండ్ అయింది, రోడ్లు మనవి మంచిగా ఉన్నాయి, అక్కడ బాగలేవని. కర్ణాటక మహారాష్ట్ర నేను ప్రత్యేకంగా చూసిన ఆ రోజులు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లలో ఎంత ఘోరంగా ఉండేనో. ఇవాళ మేము ఇప్పుడు హైదరాబాదును గాలికి వదిలిపెట్టాడు. హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ అమ్ముకొని జేబులు వేసుకున్నారు తప్ప హైదరాబాద్లో ఒక్క రోడ్ డెవలప్ చేయలేదు, ఒక కొత్తగా ఇది చేసింది లేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాగానే 1500 కోట్లు ఓన్లీ రింగ్ రోడ్ లోపటనే రోడ్ల కొరకు పెట్టాము రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. ఎందుకు హైదరాబాద్లోనే దాదాపుగా 10-15 ఫ్లైఓవర్లు ఓపెన్ చేసింది కేటీఆర్ గారు. అది రొటీన్ ప్రాసెస్. అవి ఇంకా 15 కాదు, ఇప్పటికి 100 ఫ్లైఓవర్లు అయ్యేది ఉండే. మేము ఎన్ని రింగ్ రోడ్ మొత్తం ఒక ఫ్లైఓవర్ వేసినా కానీ తక్కువే. ఇవాళ మనం ఎన్ని ఫ్లైఓవర్లు వేస్తే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా తీరిందా? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా మూసి మీద 2 రోడ్లు వేయబోతున్నాం.
ఓకే. ఈ హైదరాబాద్ సమస్యను ఎట్లా తీర్చాలని ఆలోచిస్తున్నాడు. నువ్వు వేసినవి రొటీన్గా రోజు బట్టలు తోడుకుంటాం, స్నానం చేస్తాం రోజు, ఇక అది కూడా డెవలప్మెంటే అనుకుంటే ఎట్లయితుంది? కాకపోతే అది రెగ్యులర్ ప్రాసెస్. అది ఇంకా చాలా చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్లలో చూడబోయే 5 ఏళ్లలో చూడండి, బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో 2 కోట్ల హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నారు కదా.